కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న అనువాద చిత్రాలు విడుదలైన రెండో రోజే పైరసీ డివిడీల రూపంలో కళ్ల ముందు కనిపిస్తూ ఉంటే సగటు నిర్మాత కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమను పీడిస్తున్న ఈ పైరసీ జాడ్యం రోజురోజుకు ముదురుతోంది. సగటు నిర్మాతకు శరాఘాతంగా మారుతోంది. ఏడాదికి విడుదలయ్యే సినిమాల మార్కెట్లో సుమారు 60% కొల్లగొడుతున్న పైరసీ తెలుగు సినిమా పరిశ్రమ తిరోగమనానికి ప్రధాన కారణంగా మారుతోంది. సినిమా కష్టాలంటేనే ఇవేనేమో. చిత్ర నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి చిత్రీకరణ, ప్రొడక్షన్, రిలీజ్ పనులతో సతమతమయ్యే నిర్మాతలకు ఆ తరువాత కంటి మీద కొనుక్కుండడం లేదు. ఏటా టాలీవుడ్ లో దాదాపు 300 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. సగటున ఏడాదికి 150 నుంచి 200 సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ అంత పెద్ద పరిశ్రమ ఇప్పుడు పైరసీ దెబ్బకు కుదేలవుతోంది. పైరసీ కారణంగా సినిమా వసూళ్లు 60 నుంచి 70% పడిపోతున్నాయి. థియేటర్లు కళ తప్పుతున్నాయి. కంప్యూటర్ల ఆధునిక పరిజ్ఞానంతో పైరసీ మరింత సులభతరమైంది. ఈ సాధారణ పైరసీకి వెబ్ పైరసీ జతచేరి నిర్మాతల్ని కోలుకోలేని దెబ్బ కొడుతోంది. ఏదోలా తంటాలు పడి డివిడి పైరసీని కొంతమేర అరికట్టగలిగిన ఇంటర్నెట్ పైరసీకి మరీ అడ్డు అదుపు లేకుండా పోయింది. పైరసీ చేసేవారిపై యాంటీ గూండా యాక్ట్ తెస్తామని ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనైతే చేసింది. కానీ ఆ చట్టం అమలు ప్రభావం కనిపించిన దాఖలాలు లేవు. అదీగాక సినిమా పైరసీ సాంకేతిక అంశాలతో ముడిపడడంతో దీన్ని నిర్మూలించడం పోలీసులకు సాధ్యపడడం లేదు. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఏటా 100 కోట్ల రూపాయలు నష్టపోతోంది. కొత్త దారుల్లో సినిమాల్ని కాపీ చేస్తున్న ఇంటర్నెట్ పైరసీని అరికట్టేందుకు నిర్మాతలు మోషన్ పిక్చర్ అసోసియేషన్ అనే అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నిర్మాతల వైపు నుంచి యాంటీ పైరసీ సెల్ వంటి విభాగాలు నిర్వహిస్తున్నారు. థియేటర్లలో ప్రదర్శనపుడే రికార్డింగ్ ద్వారా పైరసీ జరుగుతోందన్న అనుమానంతో వాటిని అడ్డుకునేలా పటిష్ట చర్యలు చేపట్టాలని నిర్మాతలు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు ఆడియో, వీడియో పైరసీతో ఏటా 700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, పోలీసులు, ప్రజలు ఇలా అందరూ కలిసి ఉద్యమిస్తే తప్ప ఈ పైరసీని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదనేది కఠోర సత్యంగా కనిపిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమను కలవరపెడుతున్న మరో విషయం తగ్గుతున్న సక్సెస్ రేట్. ప్రముఖ కథానాయకుల చిత్రాల్లో కూడా విజయాలు గాలిలో దీపంలా మారాయి.